జై శ్రీ శారదామాత. భారతీ ప్రాణ మాతాజీ జీవిత చరిత్ర. శ్రీ శారదా మఠము మొదటి అధ్యక్షురాలు ప్రవ్రాజిక భారతీ ప్రాణమాతాజీ. ఆమె లౌకిక పేరు రేణుకా బస్. 1993లో జన్మించారు. జననము బాల్యము. బెంగాల్లో సంపన్న కుటుంబంలో పుట్టిన రేణుక చిన్నప్పుడే ఆధ్యాత్మిక భావనలతో పెరిగారు. విద్యావంతురాలిగా యువతలో స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. కానీ ఆధ్యాత్మిక ఆకర్షణ వల్ల గృహస్థ జీవితము వదులుకోవాలని అనుకున్నారు. శ్రీ శారదామాత సన్నిహితత్వము. 1920లలో శారదామాత శిష్యురాలిగా సేవ చేస్తూ ఆమె సరళత్వము, భక్తిని గమనించారు. శ్రీరామకృష్ణ మఠంలో సన్యాస శిక్షణ పొంది ప్రవ్రాజిక భారతిగా పేరు మార్చుకున్నారు. శారదామాత దీక్షలు అందుకొని మహిళా సన్యాస సాంప్రదాయాన్ని బలోపేతం చేశారు. మఠస్థాపనలో పాత్ర. 1940లలో మఠస్థాపక సభ్యురాలిగా, 1954 డిసెంబర్ 2న దక్షిణేశ్వరంలో మొదటి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. స్వామి వివేకానంద ఆశయాలను అమలు చేసి మఠాన్ని మహిళలు స్వతంత్ర సంస్థగా ఏర్పరిచారు. 1971లో మహాసమాధి పొందారు. ఆమె నాయకత్వంలో మఠము విద్యాసేవ కార్యక్రమంలో విస్తరించింది. భారతీ ప్రాణమాతాజీ ఆధ్యాత్మిక జీవితము. ప్రవ్రాజిక భారతీ ప్రాణమాతాజీ ఆధ్యాత్మిక జీవితము అత్యంత సాధనాపరమైనది. శారదామాత ఆదర్శాలతో పూర్తిగా కలిసిపోయినది. ఆమె శ్రీరామకృష్ణ సాంప్రదాయంలో గూఢమైన భక్తి, ధ్యానాలతో పరిపూర్ణత సాధించారు. సాధనా ప్రారంభం. శారదామాత సన్నిధిలో పరిచారికగా సేవ చేస్తూ సిస్టర్ నివేదిత శిష్యురాలిగా శిక్షణ పొందారు. కాశీలో కఠిన తపస్సు చేసి గంగా స్నానాలు, జపధ్యానాలతో రోజు గడిపారు. భౌతిక సౌకర్యాలు లేకపోయినా దైవార్పిత భావంతో విహరించారు. ధ్యాన జప విధానాలు. ఆమె నిర్వికల్ప సమాధి, ధ్యానము, రామకృష్ణ మంత్రజపము ప్రధాన సాధనలు. అహం బ్రహ్మాస్మి మహావాక్యాలు ధ్యానిస్తూ లోక కళ్యాణం కోరుకునేవారు. ఎన్ని గంటల ధ్యానంలో మునిగి శరీరాన్ని అసలు మరిచేవారు. మహాసమాధి. 1973 జనవరి 25న దక్షిణేశ్వరులో మహాసమాధి పొందారు. చివరి క్షణాల్లో శ్రీరామకృష్ణ మంత్రం ఉచ్చరిస్తూ ముఖము పవిత్ర జ్యోతితో విరాజిల్లింది. ఆమె జీవితము మహిళా సన్యాసినీలకు ఆదర్శంగా నిలిచింది. జై శ్రీరామకృష్ణ.